మరి 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి అతను చూచి తన బాధను చూసి ముట్టి స్వస్థపరిచి త్వరపెట్టుకుని వెళ్ళమన్నాడు. అలాగనా స్పాట్ హీలింగ్ అయ్యారు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. అంతేకాదు చాలా మంది దెయ్యములు పట్టుకున్న వారిని విడిపించాడు. అంతేకాదు ఉండిపోయిన అవయవాలు లాజరు 4 రోజులు సమాధిలో పెట్టినప్పుడు విశ్వాసము వాడికి లేకపోయినా యేసుక్రీస్తులో జీవము లాజరు బయటికి రాని ఒక మాట చెప్పినప్పుడు వారిలో ఉన్న జీవం, యేసులో ఉన్న జీవం ఆ శరీర భాగాల్లో వెళ్ళి బాగుపడ్డట్టుగా మనం చూస్తాం. అలాగే నమ్మికే దేవుని మహిమను చూస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిందండి. యేసయ్య మీకు వందనాలు. ఈ వార్డులో ఉన్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి, నానా విధమైన రోగములతో బాధలు పడుతున్న వారి మధ్యలో నీవు సంచరించి స్వస్థపరిచి విడుదలపరిచి సహాయం చేస్తావు. అలాగే నీ ప్రియ అవసరం నీవు కలిసి ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డలో ఉన్న ప్రతి విధమైన బలహీనత వ్యాధులు యేసు నామములో బయటికి పొమ్మరాజ్యం. మరణానికి ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో బయటికి పొమ్మరాజ్యం. ఆమేన్. తండ్రి, మీరు పొందిన గర్భంలో గాయాలను స్వస్థత విడుదల చేశారు. సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి సహాయం దయచేయండి. ఆయన వారి గృహాలకి శ్రమతో కొట్టుకోవడం ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తాం. యేసు నామములో దీవించి ఆశీర్వదించి స్వస్థపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. మరి దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఓకేనండి. అయ్యా ప్యాకెట్లు ఇద్దామండి. ఒక్కొక్కరు ప్యాకెట్స్ తీసుకోండి, ప్రార్థన చేయండి, మా కొరకు కూడా ప్రార్థన చేయండి.